ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే తల పట్టుకుని కూర్చునే వాళ్ళని చూసే ఉంటారు. ఆ సమస్యనే తలుచుకుని బాధపడే వాళ్ళని చూసుంటారు. కానీ ఇబ్బందులను ఆలోచనతో ఎదిరించి గొప్పగా ఎదిగిన వాళ్లను చాలా అరుదుగా చూసుంటారు. అలాంటి వాళ్ల గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య ఏదైనా కోపంలో దానికి పరిష్కారం లభించదు. సహనంతో శాంతి చిత్తంతో ఆలోచిస్తేనే సరైన పరిష్కారం లభించి ఆ సమస్యను దాటగలుగుతామంటాడు చాణక్యుడు. ఏ సమస్య నిన్ను దాటి నీ శక్తి సామర్థ్యాలను మించిపోదు. అందుకే సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ భయపడకు. రాబోయే కష్టాలను ముందుగానే తలుచుకుని వెనకడుగు వేయకు. లేదా సమస్య ఎదురు కాగానే ఆగ్రహంతో ఊగిపోతూ ఆలోచన లేకుండా యుద్ధానికి దిగకు. అలా చేస్తే నీ జీవితాన్ని నువ్వే దుర్భరంగా మార్చుకున్నవాడిగా చరిత్రలో మిగిలిపోతావు. ఎప్పుడైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కో. నీ ఆనందాన్ని, సంతృప్తిని సమస్యల పరిష్కారంలోనే వెతుక్కో. ప్రశాంతమైన మనసుతో పరిష్కారం కోసం వెతుకు. అప్పుడు నీ నిర్విరామ పోరాటానికి ఖచ్చితమైన విజయం దొరకడమే కాదు, ఈ సర్వజనీన సమాజంలో స్ఫూర్తిని నింపే గొప్పవాడిగా నువ్వు కూడా చరిత్రలో నిలిచిపోతావు. అదే చాణక్యుడి నీతి సూత్రం.